భారత్ పాక్ నడుమున్న రెండు దేశాల గెట్లకాడ కాల్పులైనప్పుడు కేఏ పాల్ సారు మైకుల ముంగట్కొచ్చి ఓ ముచ్చట ఎప్పుడు యాదికుందా? అదేనుల్లా రెండొద్దులల్ల నేను పాకిస్తాన్కు పోతా, యుద్ధం రాకుండా ఆగబడతా అని చెప్పినుండే కదా, యాదికొచ్చిందా? అన్నట్లే ఇవాళ పాకిస్తాన్కు పోయేతందుకు తయారైండు పాల్ కాక. మరి ఏమైందంటే ఊళ్ళని తొగ దిక్కుంటే ఊసుగండ్లోడు ఇంకో దిక్కుండాట. ఆగో అట్టనే ఉన్నది కేఏ పాల్ కథ కూడా. వద్దన్నది కావాలంటాడు, కావాలన్నది వద్దంటాడు. దునియా మొత్తం ఏమైతుందో ఎట్టయితుందోనని బుగులు పడుతుంటే పాకిస్తాన్ పోతానని పయనమయ్యిండు పాలన్న. నేను ఇస్తాంబుల్ టర్కీ వెళ్తుంటే ఆఫ్లోడ్ చేస్తున్నాడు మొన్న అన్న ఆయన. మీరు ఇమ్మీడియట్ గా అన్ని బ్రేకింగ్ న్యూస్లు ఇవ్వండి. డాక్టర్ కేఏ పాల్ ని టర్కీ వెళ్లకుండా ఆపుతున్నారు. పాకిస్తాన్ కు పోతుంటే గాలి మోటార్ల డిపోలో ఆపిలాట కాకను. మరి పాకిస్తాన్ ఎందుకు పోతున్నావు అని అడిగితే, ఈ రోజు పాకిస్తాన్ వెళ్ళవలసింది యుద్ధం ఫోన్ ద్వారా ట్రంప్ గారు సెనేటర్స్ లీడర్స్ తో మాట్లాడిన తర్వాత వీళ్ళు ఆపుతున్నారు. యుద్ధాన్ని ఆపేతందుకు పోతున్నా అనుకొస్తున్నాడు. మరి నిన్న ట్రంప్ సార్ చేసింది ఏందో, పాకిస్తాన్ తోని శాంతి చర్చలు చేసేందుకు తుర్కీయే పోతుంటే ముంబైలో ఉన్న విమానాల డిపోలో ఆపిలాట. మళ్ళా కాకొక్కడే కాదు, ఆయనేమడి ఇంకో ముగ్గురు. ఎప్పుడు ఇంతే అయింది అంచున కాంతి కంచాన పెట్టినట్టే చేస్తాడు. ఓ కాంచి యుద్ధం అవుతుంటే ఈయన పోయి శాంతి చర్చలు చేస్తాడా. శాంతి చర్చలు పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నా మనోదిగా మానవత్వం ఉన్నోళ్ళు అనుకుంటుండో, లేకుంటే రా సారు రా అని పూల పాన్పు పరుస్తారు అనుకుంటుండో. మరి ఊగిన కాడికి చాలు గాని ఇంటికి పోయి ఇంత ఉడికేసుకొని తిని పండుకో పాలు కాక అనుకుంటా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెట్ అన్నలు. ఏమో పోలి పాల్ సార్తో ఎట్ట పాడైతుందో ఏమో ఎప్పుడు ఇంతే.